మరి ఈ లెక్కలన్నీ వదిలేసేసుకొని ఈ మాటలన్నీ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ అంటే వీళ్ళలో కొన్ని ఫేక్ మాటలు ఉన్నాయని అర్థం. అన్ని నిజాలు కావు, అన్ని అబద్ధాలు కావు. ఇప్పుడు కొంచెం వర్మ ఏం చేశారంటే లోపలికి అలో చేయలేదని చెప్పేసి టీడీపీ పార్టీని తక్కువ చేసి చూస్తున్నారా, ఇంకా వైసీపీ యంత్రాంగం ఉందనుకుంటున్నారా, కొన్ని రకాలుగా మాట్లాడారు. అక్కడ అసలు వైసీపీ యంత్రాంగం పోలీసులు అప్పటిలాగానే అసలు వైసీపీ యంత్రాంగం అక్కడ ఎక్కడ నడుస్తుంది? ఫస్ట్ అది లేదు కదా, వైసీపీ భూస్థాపితం అయిపోయినప్పుడు అటువంటిప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? రావు కదా. రావాలి అంటే కూడా దానికి కూడా ఉంటుంది కదా. వైసీపీ యంత్రాంగం ఎక్కడి నుంచి ఉందా? వైసీపీ యంత్రాంగం నడవడానికి ఇప్పుడు నడుస్తుంది అక్కడ ఎవరి యంత్రాంగం? టీడీపీ కూటమి ప్రభుత్వం. కూటమి వాళ్ళే చూసుకుంటారు. మధ్యలో వైసీపీని ఎందుకు తీసుకొచ్చారు? ఈ మాటకి అసలు వర్మకి అసలు పిఠాపురంలో ఆయన ప్రాధాన్యత ఉంటుందంటారు. అసలు మొత్తానికి వర్మ అంటే పేరు మర్చిపోయే స్థితికి వస్తుంది అనుకోవచ్చు. ఏమి మర్చిపోరు. కాకపోతే ఆయన ఓపిక పడితే మంచి ఫలితం ఉంటుంది. రిజల్ట్ మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే అతను ఓపిక పట్టకపోతే మనం చేయగలిగింది ఏం లేదు. ఓపిక పట్టకుండా నేను ఆ పార్టీ ఫస్ట్ ఆయనకి ఇక్కడ రాజకీయంలో వైసీపీ నేర్పలేదు కదా, చంద్రబాబు నాయుడు గారే కదా. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురంలో వర్మ పిఠాపురం నియోజకవర్గం వరకే తెలుసు వర్మ అంటే. కానీ ఇతర రాష్ట్రాలు, ఇతర ఊర్లు, ఇతర ప్రదేశాలు ఎవరికి ఈ వర్మ అనే పేరు ఎక్కడ ఫేమస్ అయింది? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేయబట్టి పదవి ఈయనకు రాబట్టి వర్మ గారు పేరు ఫేమస్ అయింది. ఇక్కడ తెలియదు ప్రభుత్వం ఎటుంది, ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ప్రభుత్వం అడుగులెట్టు వేస్తుంది అని ఇవన్నీ మర్చిపోయి పిఠాపురంలో వర్మ గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు లేరు, చంద్రబాబు నాయుడు గారు లేరు. ఇవన్నీ చాలా మాట్లాడి ఇవన్నీ కావు. ఒకటే నిజం, కూటమి ప్రభుత్వం మంచి విజయం సాధిస్తుంది, మంచి పనులు చేస్తుంది, మంచి సేవ చేస్తుంది. వీళ్ళందరినీ మించినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు ఉరుకులు పరుగులు తీస్తున్నారు. రాకెట్లు, రైళ్లు కూడా ఉరకవు. ఒక రేసు గుర్రంలా ఉరుకుతున్నారు. 50 ఏళ్లు దాటిన ఒక మనిషి కూడా 50 ఏళ్లులా లేకుండా 20 ఏళ్ల యువకుడు లెక్క పరిగెడుతున్నారు. అంటే అతను ఎంత ప్రజల సేవకుడో, ఎంత ప్రజల నాయకుడో ఇదంతా ప్రజలకు తెలుసు.